తులారాశి వారికి ఈ 2.5 సంవత్సరం కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతి లభిస్తుంది. శత్రు రోగ రుణాలను అధిగమించగలుగుతారు. కొత్త ప్రయాణాలు చేయడం కానీ, కొత్తగా జాబులు రావడం కానీ, మార్పులు అనేది సంభవించబోతున్నాయి మార్చి 29లో. షష్టమంలో ఉన్నటువంటి శని వీళ్ళకి ధైర్యాన్ని, అధిక శక్తిని ఇవ్వబోతున్నాడు. అదే సందర్భంలో వీళ్ళ యొక్క నడవడికను కూడా మార్చబోతున్నారు. డైలీ రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో అది ఇంతవరకు మీరు చేసినటువంటిది సక్రమమైనటువంటిది అయితే మీకు ఖచ్చితంగా పురోగతి అనేది లభిస్తుంది. ఉదయం నిద్ర లేవన్నటువంటి వాళ్ళు, 10 గంటల వరకు నిద్రపోయేటువంటి వాళ్ళు, చాలా లేజీగా ఉన్నటువంటి వాళ్ళు, ఏ పని చేయాలని అనిపించకపోయినటువంటి వాళ్ళు, ఏ పని చేయనటువంటి వాళ్ళు, వీళ్ళను కఠినంగా శిక్షించేటువంటి సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు. కాబట్టి బద్ధకాన్ని వీడండి, బద్ధకాన్ని కల్పిస్తాడు. మీరు తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే 6th హౌస్ అనేటువంటిది స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం కానీ, కడుపు నొప్పి సమస్యలు రావడం కానీ, సో ఆల్సర్స్ ఇటువంటివి రావడం కానీ జరుగుతుంది. అందువల్ల మీరు తినేటువంటి ఆహారపు అలవాట్లు సాంప్రదాయకంగా ఉంటాయి. ఇంట్లో ఆహారాన్ని భుజించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయండి. హోటళ్ళు, చిరుతిండ్లు తినకుండా ప్రయత్నాలు చేయండి. మీ యొక్క డైలీ రొటీన్ లైఫ్లో ఏమైనా క్రమశిక్షణ రాహిత్యం ఉన్నట్లయితే వాటిని తొలగించి క్రమశిక్షణగా మెలగడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారికి అంత అనుకూలంగా చెప్పవచ్చు హెల్త్ ఇష్యూస్. ఇక కోర్టు కేసులు, ఎక్కువ కాలం దీర్ఘకాలంగా బాధపడుతూ ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో, అది పోలీస్ కేసు కావచ్చు, లేదా కోర్టు కేసులు కావచ్చు, వాయిదాలుగా జరుగుతున్నటువంటివన్నీ కూడా మీరు విజయాన్ని సాధించేటువంటి సమయము ఈ తులారాశి వారికి ఈ 2.5 సంవత్సరం. మరి ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ అయితే చాలా ఉన్నతంగా ఉంటుంది. ఉన్నత చదువులు ఫారిన్ లో, అబ్రాడ్ లో చదవాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు తులారాశి వారికి. తులారాశి వారికి శని తృతీయ దృష్టితో అష్టమాన్ని చూస్తారు. అందువల్ల లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్తో మీరు నీతిగా నిజాయితీగా ఉన్నట్లయితే మీకు సమస్యలు అనేవి తొలుగుతాయి. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట చాలా విలువైనటువంటిదిగా భావించాలి. కఠినంగా వ్యవహరించినప్పుడు ఈ బాంధవ్యాలు చెడిపోయేటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి లేకపోలేదు. ఇతరులకి డబ్బు ఇచ్చినప్పుడు డైరీలో రాసుకోవడం కానీ, విట్నెస్గా ఇంకొకటి పెట్టుకొని మీరు డబ్బులు ఇవ్వడం కానీ చేయాలి. ఇవ్వడం, తీసుకోవడం. జూలై నుంచి నవంబర్ వరకు శని భగవానుడు వక్రిస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం. ఈ వక్రత్వంలో కూడా మీ యొక్క ఆరోగ్య విషయంలో, ఎందుకంటే 6th 8th కనెక్షన్ వచ్చినటువంటిది తులారాశి వారికి, కాబట్టి ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ 2.5 సంవత్సరం. ఏ చిన్న సమస్య వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితేనే వీళ్ళకి బాగవుతుంది. అశ్రద్ధ వహించకండి, సొంత ప్రయత్నాలు చేయకండి, వంటింటి చిట్కాలు చేయకండి. దీనివల్ల మీకు ముదిరిపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదనేది ఈ తులారాశి వారికి తెలియజేస్తుంది. స్త్రీలకి చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. పిల్లలను శ్రద్ధగా చూసుకోవడం కానీ, పిల్లల యొక్క బాగోగుల్ని చూసుకోవడం కానీ, ఇది మంచి సమయం. అయితే అత్తామామలతో చిన్నపాటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా 1-2 మాటలు అన్నా కూడా మీరు తిరిగి సమాధానాలు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైనటువంటిదిగా చెప్పవచ్చు. అత్తామామల్ని గౌరవించాల్సినటువంటి సమయంగా ఇది భావించాలి. మంచి సలహాలు, సూచనలతో మీరు ముందుకు వెళితే తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులు చాలా కష్టపడాలి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఇలా డిఎస్సి రాసేటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళకందరికి కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి కాలము ఈ 2.5 సంవత్సరం. కాబట్టి బాగా కృషి చేయండి. వీలైనన్ని టెస్టులు, ప్రీ టెస్టులు, అంటే ఎగ్జామ్స్ పోకముందుగా మీరు ప్రాక్టీస్ టెస్టులు కండక్ట్ చేసుకొని వీలైన ఎక్కువ రాయండి. దీనివల్ల మీ యొక్క తప్పులు తెలుస్తాయి.
వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కావాల్సినటువంటి సమయం కూడా దొరుకుతుంది. అందువల్ల ఈ కాలాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే దిశగా మీరు ముందుకు వెళ్తే మీ మీరు విజయాన్ని సాధించవచ్చు. డాక్టర్లు ఇంజనీర్లకి ఇది చాలా కలిసి వచ్చేటువంటి సమయం. డాక్టర్స్ కి క్లినిక్స్ బాగా జరుగుతాయి. పేషెంట్లు కూడా ఎక్కువ సంఖ్యలో మీ దగ్గరకు రావచ్చు. అదేవిధంగా ఇంజనీర్స్ కి మంచి ప్లాన్స్, మంచి కొత్త కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం లేకపోలేదు. సప్తమ దృష్టితో ద్వాదశాన్ని చూస్తాడు కాబట్టి ఖర్చుల మీద పట్టు సాధించాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలకండి. డిన్నర్లు, పార్టీలు, క్లబ్లు అని చెప్పి అనవసరమైనటువంటి ఖర్చులు మీ ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టడం అనేది ఆపుదల చేయాల్సినటువంటి సమయం. లేకుంటే మీరు కళల్లోనూ కల్పితంలోనూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఊహించినటువంటి కళలు నిజం కాకపోవచ్చు, మీరు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టగలిగితే. కాబట్టి పొదుపు చేయడం చాలా మంచిది ఈ తులారాశిలో. అదేవిధంగానే దశమ దృష్టితో తృతీయాన్ని చూస్తాడు కాబట్టి మీకన్నా చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వారి యొక్క బాధ్యతలు మీరు తీసుకోండి. వాళ్ళు చదువుతూ ఉంటే వాళ్ళకి పుస్తకాలు కొనిచ్చడం కానీ ఫీజులు కట్టడం కానీ చేయండి. వాళ్ళకి ఏది అవసరమో గుర్తించండి. వాళ్ళతో మాట్లాడండి. మీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడండి. వాళ్ళకి ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. తులారాశి వారికి అన్ని అనుకూలమైనటువంటి రోజులు చెప్పవచ్చు. 2.5